మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పోస్ట్ మాస్టర్ అరాచకాలు వెలుగు చూశాయి. కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నాడు రోహిత్ రాజు. పోస్ట్ ఆఫీస్ని ఇల్లుగా మార్చేసుకున్నాడు తాను. ఇక కింది స్థాయి ఉద్యోగులతో పర్సనల్ పనులు చేయించుకుంటున్నాడు. మద్యం తెప్పించుకుంటున్నాడు ఈ పోస్ట్ మాస్టర్. గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులో జాయిన్ అయ్యి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్న మల్లికార్జున్ను రోహిత్ రాజు వేధిస్తున్నాడంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్కి వచ్చే వారిపై కూడా నోరు పారేసుకుంటున్నారంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక పోస్ట్ మాస్టర్ రోహిత్ రాజు తీరు పట్ల కింది స్థాయి ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పై స్థాయి అధికారుల సపోర్ట్ ఉందంటూ బెదిరింపులకు దిగుతున్నాడంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఈ రకంగా కూడా శ్రీశైలంలో పోస్ట్ మాస్టర్ తన కింది స్థాయి ఉద్యోగుల్ని వీళ్ళందరినీ కూడా ఆ పోస్ట్ ఆఫీస్నే తన ఇల్లుగా మార్చేసుకొని వాళ్ళందరినీ పర్సనల్ పనులకు వాడుకుంటూ అక్కడికి వచ్చినటువంటి వారి మీద కూడా దూషణలకు పాల్పడుతున్నారంటూ కూడా ఇప్పుడు పోస్ట్ మాస్టర్ మీద అయితే పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇక దానికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడే ఒక మంచం వేసుకొని చక్కగా తన ఇంట్లో పడుకున్నట్లుగా కూడా హాయిగా పడుకొని నిద్రిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ రకంగా కూడా ఒక బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మళ్ళీ ఆపేసి మాట్లాడదమ్మా. ఆపండి అమ్మా, మీరు అంత అంటున్నానా? సార్ అరవకూడదు, అరవకూడదు. మేము ఉంటారు కానీ మీరు కూడా అరవకూడదు. ఇట్లా గట్టిగా అరవకూడదమ్మా, గట్టిగా. మీ పని ఏందో అక్కడ చూసుకొని పోండి, పని ఏందో చూసుకొని పోండి అక్కడ. ఆఫీస్లో నేను జీడిఎస్ ప్యాకర్ 2గా పనిచేస్తున్నాను సార్. నా పేరు జి మల్లికార్జున. ఇక్కడ పోస్ట్ మాస్టర్ సార్ పేరు రోహిత్ రాజ్ సారు ఆఫీస్లో పని నాతో చేయించుకోకుండా ఆయన పర్సనల్ పనులకి నన్ను వాడుకుంటున్నాడు. చికెన్ తెప్పించుకోవడము, మందు తెప్పించుకోవడము, బట్టలు ఉతికించుకోవడము, కసువులు కొట్టించడము, అనించిపోతే ఇంకా చాలా పర్సనల్ పనులు ఇంకా ఎన్నో చేపించాడు సార్. ఇప్పటికైతే ఇంతవరకు అయితే చెప్పాను సార్. ఇంకా ఎన్నో పర్సనల్ పనులు చేయించుకున్నాడు సార్. అయినా కూడా నేను ఏదని ఏ రోజు కూడా ఆయన ఎదురుగా ప్రశ్నించలేదు సార్. 2-3 సంవత్సరాల నుంచి నన్ను ఇదే విధంగా వేధించినా కూడా ఇదేంటి సార్ అని అడిగితే నేను లెటర్ రాస్తాను, నేను సెక్యూరిటీకి పోస్ట్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు సార్. ఉద్యోగం పీకిచ్చేస్తాను, నీ ప్రొఫెషన్ పీరియడ్ అనేది కంప్లీట్ కాలేదు, నువ్వు ఏమన్నా చేసుకో అని గట్టిగా మాట్లాడుతుంది సార్. ఇదేంటి సార్ అని అడిగితే నీకు అమ్మా నాన్న ఎవరు లేరు, నువ్వు ఒక అనాథవి, నేను ఏమైనా చేస్తాను, నేను నా చేతుల్లో పవర్ ఉంది, నేనేం చేస్తానో చూడు అని అంటున్నాడు సార్. నేను ఏం చేయాలో అర్థం కాక నేను చనిపోవడానికి డిసైడ్ అయ్యాను. నాకు ఎవరైనా కానీ సహకరించి చేయాల్సిన కోరుతున్నాను. ఈ నోటికి వచ్చినట్టు తిట్టడానికేమో ఉదాహరణకు ఒక విషయము లంజా కొడక అని తిడతాడు సార్. అదొకటైతే చెప్పగలను. అంతకు మించి అయితే ఇంకా ఎన్నో అన్నాడు కానీ ఇంకా అదొకటే అనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది సార్. మీరు నాకు ఏదైనా కానీ చేయాలి సార్, ఇంకా సహకరించి చేయండి, లేకుంటే నేను చచ్చిపోతాను, నాకు వేరే మార్గం అనేది లేదు సార్. అయ్యా, నా పేరు డేవిడ్ రాజు. నేను ఎస్ఎస్ డ్యామేజ్లో పేపర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ పనిచేస్తున్న టైంలో రోహిత్ రాజు అని శ్రీశైలంలో పోస్ట్ మాస్టర్, అతను ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాక నేను పనిచేస్తున్నా ప్రతి ఒక్క స్టాఫ్ అందరినీ తిడుతూ ఉన్నాడు. తిట్టడంతో ఎందుకు సార్ దుర్భాషలు అట్టము మంచిది కాదు, అంత స్టాఫ్ మనోళ్ళు అని చెప్పినా కానీ తినకుండా తిట్టుతూనే ఉన్నాడు. అది అని చెప్పినందుకు నా మీద కచ్చగట్టి తాగి వచ్చి ఆ సీసా వాటర్ బాగొట్టి నన్ను పొడవడానికి వచ్చి ఇదే స్టాఫ్ నన్ను అడ్డుపడి కాపాడినారు.
కనుక అతను ఇప్పుడు నేను శ్రీశైలం పోస్ట్ ఆఫీస్లో వేరే పోస్టులో అమ్మాయి సెలవు లీవ్లో ఉందని చెప్పి ఆ డ్యూటీ నేను చేస్తున్నా కానీ నన్ను అదే రీతిలో టార్చర్ చేస్తున్నారు. కనుక మీరు ప్రతి ఒక్క క్షణం మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి. అదే రీతిలో సార్ ఆయన చేసిన ప్రతి ఒక్క పనికి మమ్మల్ని తప్పు మేము చేయకపోయినా కానీ మా మీద పెట్టేసి ముందే పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చేస్తుంది. మాకంటే ముందు కంప్లైంట్ ఇచ్చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తాను, మిమ్మల్ని ఉద్యోగం లేకుండా చేస్తాను, మీకు ఏ జీతాలు రాకుండా చేస్తాను అంటున్నాడు. కనుక మీరే మా ఇంటి దయించి మమ్మల్ని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, పోస్ట్ మాస్టర్ గురించి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా చాలా నెగిటివ్గా చెప్తూ ఉన్నారు. అతని బిహేవియర్ గురించి కూడా వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతుంది అనేది కూడా వాళ్ళు వీడియో ముఖంగా కూడా వాళ్ళ జాబులు కానీ ఏవి కూడా లెక్క చేయకుండా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. రేణుశ్రీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతని తీరు ప్రస్తుతం వివాదాస్పదం అవుతుందని చెప్పవచ్చు. కింది స్థాయి ఉద్యోగులను అనవసరంగా వేధిస్తున్నాడని చెప్పేసి అని కూడా ఉద్యోగులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ యూటీవీని కూడా సంప్రదించడం జరిగిందని చెప్పవచ్చు. తనకు అన్యాయం జరుగుతుంది, నాకు ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయని చెప్పేసి అని కూడా ఎవరైతే పోస్ట్ మాస్టర్ ఉన్నారో రోహిత్ రాజు గత కొంతకాలంగా కూడా వేధిస్తున్నాడని చెప్పేసి అని కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. నేపథ్యంలో కూడా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ముఖ్యంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్ట్ లో ఉన్నటువంటి మల్లికార్జునను వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంటి దగ్గర వ్యక్తిగత పనులు అంటే చికెన్ తెప్పించుకోవడం, అదేవిధంగా మద్యం తెప్పించుకోవడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రొఫెషనల్ పీరియడ్ లో ఉన్నాడు కాబట్టి అతను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అతన్ని గత కొద్ది రోజుల నుంచి కూడా ఇతనికి మల్లికార్జునకు తల్లిదండ్రులు ఎవరు లేరని చెప్పవచ్చు. నేపథ్యంలో అడగడానికి ఎవరు లేరు, నా ఇష్టం వచ్చినట్టు నేను వ్యవహరిస్తాను, నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో, నాకు ఉన్నతాధికారుల ఈ సపోర్ట్ ఉంది, అండ ఉంది అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రోహిత్ రాజు వీరిపైన కూడా గత కొంతకాలంగా కూడా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ కు వచ్చేటువంటి మహిళలు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఉంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ఇతను బీహార్ కి చెందినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇష్టాంతరంగా వ్యవహరించడం, ముఖ్యంగా మనం చూసుకుంటే ఆఫీస్ నే ఇల్లుగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఒక అధికారి ఆఫీస్ ని ఎంతో ఇదిగా చూసుకోవాలి, పోస్ట్ ఆఫీస్ కు వచ్చేటువంటి వ్యక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలి, కింది స్థాయి ఉద్యోగులను గౌరవించుకొని అతను వాళ్ళతో పనిచేసుకోవాల్సిన అవసరం అధికారి పైన ఉంటుంది. అలాంటి వ్యక్తి ఏకంగా ఆఫీస్ నే ఇల్లుగా మార్చుకొని అక్కడే ఒక మంచం వేసుకొని అక్కడే సేదెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితిని చూస్తే ఆ అధికారి వీరి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కింది స్థాయి ఉద్యోగులను ఈ రకంగా వేధించడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఒకటి అక్కడ ఖాళీగా ఉంది. గత కొద్ది రోజుల నుంచి అయితే దీనికి సంబంధించి తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక మహిళకి ఎక్కువ శాతం అక్కడ గత 4 ఏళ్ల నుంచి కూడా ఆ పోస్ట్ లో కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పోస్ట్ కు తనను వేయాలని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో మల్లికార్జున అడిగినప్పటికీ కూడా నీకెందుకు ఆ జాబ్, నా ఇంట్లో పనిచేస్తూ ఇక్కడ పనిచేస్తున్నావు కదా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఇతన్ని కించపరుస్తూ కూడా అతను చేస్తున్నటువంటి పని ఇది చూస్తే పూర్తి స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిలో ఒకే మహిళకు ఎందుకు ఆ పోస్ట్ లో కొనసాగిస్తున్న దానిపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రొవిజనల్ పీరియడ్ లో ఉన్నటువంటి మల్లికార్జునకి ఎందుకు ఆ పోస్ట్ ఇవ్వకూడదని చెప్పి అడిగిన క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ పోస్ట్ మాస్టర్ ఉన్నాడో తన పైన కక్ష కట్టి ఈ విధంగా వేధిస్తున్నాడు. ఇతనితో పాటుగా చాలా మంది వ్యక్తులు కూడా గతంలో చూసుకుంటే బేర్ బాటలతో కూడా పొడవడానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయంటే మొత్తంగా చూసుకుంటే ఈ అధికారి యొక్క తీరు వివాదాస్పదం అవుతోంది. ఎందుకంటే ఒకరి కాదు ఇద్దరు కాదు దాదాపు ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడ పనిచేసే సిబ్బంది కూడా చాలా ఆవేదనతో ఉన్నారని చెప్పవచ్చు. అతని తీరు పట్ల కూడా విసుకెత్తిపోయి ఉన్నారు. గత కొన్నేళ్ళకి ఇక్కడ పనిచేస్తూ ఉన్నట్టే ముఖ్యంగా దీనికి సంబంధించి పోస్ట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ అది నంద్యాల హెడ్ క్వార్టర్ లో ఉంటుంది. కాబట్టి అక్కడ సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇమ్మీడియట్ గా స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న అంశాలపైన కూడా విచారణ జరిపించి ఏదైతే కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే వేధిస్తున్నారో ఇతనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు. పూర్తి స్థాయిలో న్యాయం కోసం అయితే యూటీవీని ఆశ్రయించడం జరిగింది. ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్న విజువల్స్ అతను ఏ విధంగా వ్యక్తుల పట్ల ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరును కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మన స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధితుడు మల్లికార్జున యూట్యూబ్ ని వేడుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మల్లికార్జున మీ దగ్గర నుంచి మళ్ళీ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈ విధంగా కూడా కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ని చాలా చక్కగా చూసుకోవాల్సినటువంటి ఒక అధికారి ఈ రకంగా కూడా వాళ్ళ పట్ల చాలా అమానుషంగా కూడా ప్రవర్తిస్తున్నాడు. దీనికి సంబంధించి యూటీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక ఇది పై అధికారుల దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళనుంది.